రాబోయేటటువంటి రోజులు ఎండాకాలం. ఎండాకాలంలో నీళ్లుండవు. నీళ్లు లేనటువంటి సందర్భంలో కాలువల మరమ్మతులు చేయాలి. ఈ విషయం మీద బాధ్యతాయుతంగా వ్యవహరించారు నిమ్మల రామానాయుడు. అందరితో ఈఎన్సీ నరసింహమూర్తితో పాటుగా సీఈలు, ఉన్నతాధికారులు, ఇతర ఇరిగేషన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నియోజకవర్గాల వారీగా కాలువల్లో తూడు, గుర్రపడెక్క, పూడికతీత పనుల్ని అంచనాల మీదన, తయారీ మీదన సమీక్షలు జరుపుకొచ్చారు. ఏప్రిల్, మే నెలల్లో మాత్రమే చేసే పనుల్ని ఇంకెప్పుడు అంచనాలు రూపొందిస్తారని ప్రశ్నించాల్సి వచ్చింది. అంటే వాళ్ళు ఇంతవరకు పని చేయట్లేదు. సీఎల్ని ప్రశ్నించారు మంత్రి. అంటే వాళ్ళు అంత నిర్లక్ష్యంగా ఉన్నారన్నమాట. గతంలో ఏప్రిల్, మేలో చేసేటటువంటి పనులకి జూన్లో అనుమతులు ఇచ్చేవాళ్ళు. గతంలో ప్రభుత్వం వ్యవహరించినట్టు కాకుండా ఇరిగేషన్ అధికారులు తీరు మార్చుకోవాలంటూ మండిపడ్డారు. ఇదివరకు ప్రభుత్వాన్ని తిట్టడం సరే, ఇప్పుడు మన దగ్గర ఏం జరిగిందంటే అదే సమస్య. ఆదివారం సాయంత్రంలోగా అంచనాలు సమర్పించాలని సీఎల్కి ఆదేశాలు ఇచ్చారు. గడువులోగా అంచనాలు సమర్పించకపోతే చీఫ్ ఇంజనీర్ల మీద సోమవారం అమరావతి సచివాలయానికి వచ్చి సంజాయిషి ఇచ్చుకోమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం అన్నటువంటిది కీలకమైనటువంటి పరిణామం. మంచి అగ్రెసివ్గానే పనిచేశారు ఈ విషయంలో. కాలువలో తూడు, గుర్రపడెక్క, పూడికలు తీగిపోవడం, సాగునీరు అంతా గత 5 ఏళ్ల పాలనలో రైతులు ఇబ్బంది పడ్డారు. మేము అధికారంలోకి వచ్చాక అత్యవసర పనుల కింద నిధులు కేటాయించి చివరి ఎకరం వరకు సాగునీరు అందించేలా కాలువల నిర్మాణం చేపట్టాము, కాలువల మరమ్మతులు చేపట్టామంటారు. ఇక్కడే వెరితనం కాకపోతే ఈ అధికారంలోకి వచ్చిన ఈ 2 నెలల్లో ఎందుకు తీయలేదు? ఈ 2 ఏళ్లలో ఇది కదా అసలు సమస్య.